వదిలిపెట్టామన్నా 10 రోజుల నుంచి టార్చర్ చేస్తున్నా ఈ పిల్ల. చేపట్టుకోవడానికి ఎవరు చేపట్టుకున్నా వద్దు చేయబడదు ఫస్ట్ ఫోన్ గుంజుకుంటా ఫోన్ తీసుకున్నా లాక్ తెలియదు అన్న. నా లవరు అడ్డం మీద నిలబడే వేషా కాదు, అర్థమవుతుందా? అడ్డం మీద 1000 పోతుంది ఇది. ఇప్పుడేంది ప్రూఫ్ ఉందా అంటే ప్రూఫ్ ఉందా? ఇట్లా అసలు ఎందుకు పిలిచావు? మా అమ్మ నాన్న చనిపోతే ఇంట్లో ఎవరు రానివ్వకపోతే చెత్త కుప్ప దగ్గర ఉండి తిన్న బతికిన రోజులు ఉన్నాయన్నా. ఏం చేయాలో నాకు అర్థం కాక నేనన్నా చేశానన్నా. నాకంటూ ఒక నేను ఎలా చనిపోతానని నాకు వద్దన్నా. రాజు లేని బ్రతుకు నాకు రాజు లేని బ్రతుకు నేను బ్రతకలేనన్నా. నాకు ఒక్క నిమిషం ఆగు మాట్లాడు. ఒక్క నిమిషం ఆగు. ఆ టైంలో ఒక్కొక్క నాకు మంచి డ్రెస్ ఇప్పించి కేబిహెచ్పి దగ్గర నిలబడితే నా బ్రతికి ఇంతేనేమో నేను ఇంతేనేమో అని అనుకునే టైంలో నాకు రాజు కలిసిండన్న. తను మాత్రమే కదన్నా, తను నాకు చాలా ప్రేమ మంచాడన్న. తను నాకంటే చాలా ఇష్టం అన్న. అందుకోసమని తను కావాలనుకుంటున్నా నేను. నాకు వేరే ఆప్షన్ లెక్క నేను ఇదంతా చేశాను. అవును నేను ఒప్పుకుంటా కానీ ఆ వాళ్ళంతా సేఫ్టీ యూజ్ చేశారు. నీలా నాకు ఎవ్వరు నచ్చలేదు రాజు. ప్లీజ్ రాజు, ప్లీజ్ నన్ను పట్టుకుంటా. కాల్ చేస్తా వస్తున్నాడు. ఒక్క సెకండ్, మళ్ళీ వాడు ఇక్కడికి వస్తే ఇబ్బంది అయిపోద్ది. ఒక్క సెకండ్ బయట కాల్ చేస్తా. ఫోన్ చేస్తున్నా. ఒక్క సెకండ్. హలో అన్న, తొందరగా వచ్చాను. ఎవరికి కాల్ చేశావు? ఎవరికి కాల్ చేశావు? ఫ్రెండ్కి. అదే ఫ్రెండ్ వస్తున్నాను లేదా? మరి రా అన్న, త్వరగా రా అంటున్నావు. ప్రామిస్? మరి ఎవరిని త్వరగా రా అని పిలుస్తున్నాను? ఎవరు లేదా? లాక్ ఓపెన్ చేసి ఫ్రెండ్. నిజంగానే? నిజంగా ఫ్రెండ్. నమ్మచ్చా? నిజంగా నమ్మచ్చు. నీ మీద. మరి ఎందుకు రమ్మంటున్నావు? ఎందుకు రమ్మంటున్నావు చెప్పు. ఏం లేదు. ఎవరు అసలు? ఎవరిని రమ్మని చెప్పావు నువ్వు? ఎవరిని రమ్మంటున్నావు? ఎవరు అసలు? ఎవరు వచ్చారు? ఎవరు అసలు? ఏమైతుంది? నువ్వెవరు అసలు? ఇక్కడికి వచ్చావు? ఏమైతుంది? టార్చర్ చేస్తుందన్న నన్ను ఈ అమ్మాయి. వదులు ఫస్ట్, కళ్ళు వదులు. దూరం జరు. ఏం నుంచి మేడం ఇక్కడ మాట్లాడు. అసలు నువ్వేంటి మధ్యలో వచ్చి మా దగ్గరికి వచ్చావు? 10 రోజుల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నాను నన్ను, ఫోటోలు వీడియోస్ పెట్టుకొని. ఏందమ్మా ఏం చేయడానికి వచ్చావు అసలు? నేనేం చేయను. ఫస్ట్ వదిలేను. కలవదు. దూరం జరుగు. అసలు నువ్వు వచ్చి డిమాండ్ చేయడం ఏంటి ఇక్కడ? నాకు అర్థం కాలేదు. నువ్వు వచ్చి ఇక్కడ తమాషాలు చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. ప్రూఫ్ చూపించమంటారా? ఏం ఫోటోలు ఉన్నాయి? చూపి. ఏం ఫోటోలు ఉన్నాయి? ఏం నకరా చేస్తున్నావు రాజు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? నువ్వేమనుకుంటున్నావు అసలుకి? ఎవడాడు అసలు? ఎన్ని రోజులేనన్నా వచ్చిండు? ఇప్పుడు ఎలా వచ్చాడు? ఏంటి సరిగ్గా మాట్లాడు. అసలుకి అసలు ఎవరిని చూసుకోవడానికి ఇంత ధైర్యము? ఎవరిని చూసుకోవడానికి ధైర్యం అసలుకి?
సరే ఫోటోలు చూడండి. ఎంత ధైర్యం నీకు అసలు? చూడు తాయిన మధ్యలో ఏదో ఫోటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తుందన్న పెళ్లి చూడు ఇవల్ల ఏంటి మన ఇంట్లో పరుపు ఇవల్ల ఏంటి అసలు ఏంటి వల్ల అసలు ఎవరు ఏంటి పరువు ఇన్నాళ్ళు నేను పరువు నీకు ఇప్పుడు వచ్చిందా అసలు నువ్వేమో తురజడానికి అది నా లెవెల్ నా ఇష్టము నీకేంటి ప్రాబ్లమ్ ఏం బ్లాక్ మెయిల్ చేసా ఏం బ్లాక్ మెయిల్ చేసినా నేనేం బ్లాక్ మెయిల్ చేయలేదు తను నా ఇష్టము తనంటే నాకు ఇష్టం నన్ను కాదని చెప్పేసి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట నేనేం పని చేస్తాను తను నా లవరు నువ్వు ఏం వర్క్ చేస్తావు పక్క జరు ఏం వర్క్ చేస్తావు దూరం చెప్పు దేనికల్రా నువ్వు నాయకల్రా ఏం వర్క్ చేస్తావు జాబ్ చేస్తాను ఏం జాబ్ చేస్తావు కంపెనీలో జాబ్ చేస్తాను ఏం కంపెనీలో జాబ్ చేస్తావు నార్మల్ కంపెనీ ఏంది నార్మల్ అంటే ఏం కంపెనీ చెప్పు ఏం కంపెనీ ఏంది ఏం కంపెనీలో చేస్తావు అసలు ఏంట్రా ఎవరిని చూసుకుంటా నీకు ఇంత బల్పు ఇంతసేపు నువ్వేం చెప్పావు ఆయన నీకెందుకు చెప్పాను నేను మా ఇద్దరు అవును అవును నేను జాబ్ చేస్తున్నా ఆయన నీకెందుకు నీకేం అవసరం నేను ఎందుకు చెప్పాలి నీకు ఎందుకు ఏంటి నువ్వు కొట్టేది పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇద్దరు కలిసి నేను ఆడుకుంటున్నారని చెప్పి ఈ ఫోటోస్ అనేది చూపించి పోలీస్ కంప్లైంట్ చేస్తాను అసలు నువ్వు చేపట్టుకోవడానికి నా చెయ్యందుకు పట్టుకున్నావు అసలుకి నా చెయ్యందుకు పట్టుకున్నావు ఏ తమ్ముడు ఇన్ని రోజులు నేను తమ్ముడు ఇప్పుడు ఎలా వచ్చిండు ఏ తమ్ముడు ఎలా వచ్చిండు ఏ తమ్ముడైనా కానీ నువ్వు మా వాడిని బ్లాక్ మెయిల్ నేను బ్లాక్ మెయిల్ చేయలేదు తను నాకు కావాలి తను నా లవర్ నీ లవర్ అయితే ఒప్పించుకొని పెళ్లి చేసుకో ఎందుకు బ్లాక్ మెయిల్ ఫోటోలు ఉన్నాయి అది ఇదని చెప్పేసి ఫోటో ఎందుకు పంపిస్తున్నావు తను నాతో రాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట సరే ఇప్పుడు నీ లవర్ ఉంటది నిన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఊరుకుంటుందా నా లవర్ ఉంటే నా లవర్ మంచి పద్ధతిలో ఉండి మంచి పని చేస్తుంటే నా లవర్ నేను పెళ్లి చేసుకుంటా నా లవరు అడ్డమే నిలబడి వేష కాదు అర్థమవుతుందా ఇప్పుడేంది ప్రూఫ్ ఉందా అంటే ప్రూఫ్ ఉందా అసలు ఎందుకు పిలిచావు ఏం చేసేస్తున్నావు అసలు ఏం నన్ను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అసలుకి ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఇష్టం లేదు ఇన్ని రోజులు చేసినప్పుడు తెలుదా ఇన్ని రోజులు చేసిన 10 రోజులు చేసినప్పుడు అనుకుంటున్నావు 10 సార్లు వచ్చావు నువ్వు గుర్తుందా నీకు తాయిన మధ్యలో ఏదో చేసిన ఫోటోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నా నేను చేసుకోవాలన్నా నాకు ఇష్టం లేదన్నా నా దగ్గరికి రావడానికి మీ తమ్ముడు కాదు ముందు ఇట్లా ఫస్ట్ నువ్వు ఇట్లా అలా చూడనా వదిలిపెట్టామన్నా 10 రోజుల నుంచి టార్చర్ చేస్తున్నా ఈ పిల్ల చేపట్టుకోవడానికి ఎవరు చేపట్టుకున్నా వద్దు చేపట్టు ఫస్ట్ ఫోన్ గుంజుకుంటా ఫోన్ తీసుకున్నా లాక్ తెలియదు అన్న లాక్ తెలియదు అన్న పచ్చిపట్టు కొడతా దూరం ఫోన్ లాక్ మంచి మర్యాద లాక్ ఫోన్ వద్దండి అర్థమవుతుందా ఫోన్ మళ్ళీ కొడతా ఫోటోస్ రావనుకుంటున్నావా ఇంకేడ పెట్టుకున్నా ఫోటోస్ రావనుకుంటున్నారా ఏడేడ పెట్టుకున్నా మీకు తెలీదా ఏం తెలియదు నాకు తెలుసు ఏం తెలుసు నేనేం చేయాలో అది చేస్తా ఓకే మీరు నచ్చినట్టు ఉండండి ఓకేనా ఫస్ట్ ఏం చేస్తున్నావు బ్లాక్ మెయిల్ చేస్తున్నా 10 రోజుల నుంచి పోతున్నావు ఇవే కాదు వేరే దగ్గర కూడా ఉన్నాయి ఫోటోలు అర్థమవుతుంది ఆమె ఎంత ధైర్యంగా చెప్తున్నాను నువ్వు పెట్టుకో జోబులో ఇప్పుడు 10 రోజులు బ్రో ఇప్పుడు నువ్వేంది ఫైనల్ ఏమంటున్నావు అదొకటి ఫైనల్ ఏమంటావు పెళ్లి చేసుకుంటా ఆయన పెళ్లి చేసుకో నాకు ఇష్టం లేదన్నా నాకు వద్దు సరే నువ్వు పెళ్లి చేసుకుంటా అని అంటున్నావు ఏడవకు ఆడోళ్ళకి నేను కూడా ఏడుస్తా మచ్చుగా చేసిందన్నా చేసి మళ్ళీ ఏడుస్తున్నాడు ముసలి కన్నీళ్ళు కాలుస్తున్నాడు అది తాయిన మధ్యలో దానికి ఫోటోలు తీసుకొని పెట్టుకుంటాడు ఫస్ట్
ఆయన చేసింది తప్పే, సరే తప్పే, 10 సార్లు నీ దగ్గరకు వచ్చిండు. వింటావా? ఓ అమ్మ నేను చెప్పేది సరే 10 సార్లు నీ దగ్గరకు వచ్చిండు, 10 సార్లు నీతో ఏదో చేసిండు. ఇప్పుడు ఆయన వద్దనుకుంటున్నాడు. ఆయనకి వేరే ఇంట్లో సంబంధాలు చూసారు, వాళ్ళ అమ్మనైనా సంబంధాలు చూసారు. ఆయన సంబంధాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. నువ్వు ఆయనతో నీవే పండుకున్న ఫోటోలు అవన్నీ తీసి ఆయన బ్లాక్మెయిల్ చేసి ఎంతవరకు కరెక్ట్? ఎందుకు చేస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోమని చేసుకోడు. ఇప్పుడు సరే నువ్వు ఇట్లా నువ్వు ఏదో వృత్తిలో నువ్వు ఏదో పని చేస్తావు, అట్లా ఉండగా ఎవరు చేసుకుంటారు చెప్పు? సరే అవన్నీ మానేస్తాను, నాకు అవల్ల అవసరం లేదు. అయినా నేను తినను కలిసిన తర్వాత ఇంకా 10 రోజుల నుంచి 10 days వరకు నేను ఏ అబ్బాయితో పోలేదు. అయినా నేను డైలీ చెకప్ చేసుకుని తను ఏదో నాకు రోగం ఉన్నట్లుగా, రోగాలు వస్తాయన్నట్టుగా మాట్లాడుతున్నాను. నేను డైలీ చెకప్ చేయించుకుంటూనే ఉన్నాను. ఎవ్రీ మంత్కి ఒకసారి. సరే ఆ ఫోటోలు అయితే డిలీట్ చేయమని. డిలీట్ చేయ ఫోటోస్. నేను పెళ్లి చేసుకుంటే నేను డిలీట్ చేస్తాను. నువ్వు ఏడేడు ఉన్నాయో అవి డిలీట్ చేయ ఫోటోస్ చేసుకుంటాడు కానీ పెళ్లి చేసుకుంటేనే డిలీట్ చేస్తాను. నాకు వద్దన్నా రికార్డ్ చేయవు. నాకు వద్దన్నా లేదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలో చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా చేస్తావు. ఒక ఆడ తలుచుకుంటే ఏదైనా చేయగలను. ఒక మొగడు తలుచుకుంటే ఏం చేస్తాడో చూపియానా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతాను? నువ్వు ఎందుకు వచ్చినావు తెలుసా? ఈ రూమ్ ఈ ఆఫీస్ ఎవరిదో తెలుసా? ఆఫీస్ కదా, వాళ్ళ ఫ్రెండ్ రూమ్ అని చెప్పాడు. ఫ్రెండ్ రూమ్ కాదు, బొచ్చు కాదు. దూరం ఫస్ట్ ఆడ కనిపిస్తుందా? ఆడ చూడు ఆడ కెమెరా కనిపిస్తుందా? నువ్వు వచ్చినప్పటి నుంచి మా వాడిని ఎంత టార్చర్ చేసినావు, మా వాడితో నువ్వు ఏమేమి చేసినావు, ఇక్కడ ఏమేమి చేసినావు, ప్రతి ఒక్కటి రికార్డ్ చేసినావు. అర్థమవుతుందా? ఇప్పుడు మాట్లాడు. 10 రోజులు టార్చర్ చేస్తున్నాను నన్ను. ఏంట్రాజు కెమెరా ఏంటి? అతనెవరు? ఏం చేస్తున్నావు అసలుకి? నువ్వేం చేస్తున్నావు రాజు? నువ్వెందుకు వచ్చినావు? ఫోటోలు వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఫోటోలు తీసుకోవడం ఏంది? మామూలు ఫోర్స్ చేసడం ఏంది? ఏం చేస్తావు? నువ్వేం చేస్తున్నావు? ఆ కెమెరా ఏంటి? ఏం చేస్తున్నారు? చూడను ఏం చేయాలి? గలబట్టుకుంటున్నాను ఇది నన్ను. ఫస్ట్ కలవదు. ఏం చేయాలనుకుంటున్నావు? అసలు కెమెరా ఎందుకు పెట్టు? ఫస్ట్ కెమెరా పెట్టు. ఎందుకు కెమెరా పెట్టినావా? చెప్తా ఎందుకు కెమెరా పెట్టినావు అనేది. ఇది ఫోన్ ఇదిగో మా వాడి ఫోన్లో అప్పటి నుంచి నువ్వు చేస్తున్న కథలన్నీ రికార్డ్ చేయించిన, కెమెరా కూడా పెట్టించిన. నువ్వేంది ఏమనుకుంటున్నావు? నువ్వు మా వాడిని బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లాక్మెయిల్ చేస్తావా? నెల రోజుల నుంచి టార్చర్ పెడుతున్నాను. ఏంది ఇప్పుడు? నాకు ఇష్టం లేదన్నా ఈ పిల్లండి. ఇప్పుడు ఏడికి వస్తావు? డోర్ తెరిచిన నీకోసం. ప్లీజ్ అన్న, డోర్ తెరిచిన కాలు పట్టుకుంటున్నా. నాకు చాలా చెయ్యొద్దన్నా, నేను నా పొట్ట మీద కొట్టొద్దన్నా అన్న. ప్లీజ్ అన్నా, నీ కాలు యాక్టింగ్ షురూ చేసింది. ప్లీజ్ అన్న, నీ కాలు మాది పల్లెటూరు అన్న, పల్లెటూరు. అమ్మ నాన్న చనిపోయారు. ప్లీజ్ అన్న, నీ కాలు పట్టుకుంటాను, నీ కాలు పట్టుకుంటాను. ఫస్ట్ మా ఫోటో డిలీట్ చేసుకొని పోనీ. ఇప్పుడు పోనీ. ఇప్పుడు డిలీట్ చేసి ఫస్ట్ ఎందుకు వచ్చినావు తెలుసా? నువ్వు నీ అంతా నువ్వు రాలే, మేము ట్రాప్ చేసి నేను పిలిపించినాం. అర్థమవుతుందా? ఇంకో నిమిషం పట్టుకో, ఆమె ఫోన్ పట్టుకో. ఇప్పుడు నువ్వేమంటున్నావు? మా వానికి ఇట్లా చేసినావు. ఈ వీడియో తీసిన నేను యూట్యూబ్లో పెట్టేస్తా. ఇట్లా KBHB దగ్గర నిలబడే అమ్మాయి ఇట్లా చేస్తుంది, అమ్మాయి దగ్గర ఎవ్వరు పోవద్దు అని అంట. అందరూ నువ్వేం పని చేస్తున్నావు? మావని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు? మావని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు? నచ్చాడన్న. అంటే నాకు నేను అలా చేయడానికి కారణం ఏంటంటే, ఒక చిన్న పల్లెటూరు అన్న. పల్లెటూరు స్టోరీలు చెప్ప, కథలు చెప్పకు. కథలు కాదన్నా, నిజంగానే అన్న. ప్రామిస్ అన్న. మా అమ్మ నాన్న చనిపోతే ఇంట్లో ఎవరు రానివ్వకపోతే చెత్త కుప్ప దగ్గర ఉండి తిన్న బతికిన రోజులు ఉన్నాయన్న. ఏం చేయాలో నాకు అర్థం కాక నేనన్నా చేశానన్నా. నాకంటూ ఒక తను పెళ్లి చేసుకుంటాను. సరే ఫస్ట్ ఫోటోలు డిలీట్. నాటకం మొదలుపెట్టింది. నాటకం అదేనా నీకు పంపించిన ఫొటోస్? సరే, నీకు పంపించిన ఫొటోస్ అన్ని డిలీట్ చేయి. ఏమేమి అన్ని డిలీట్ చేయి. ఎక్కువ మాట్లాడితే ఫోన్ ఫార్మాట్ కొట్టి పట్టేసి. ఇప్పుడు ఏంది చేసుకోడు మావాడి పెళ్ళి
అన్నా అది కాదన్నా, నేను చెప్పేది వినన్నా. తన నా ప్రేమ నాకు ఎవరు పంచలేదన్నా, నాకంటూ ఒక ప్రేమ కావాలన్నా. నేను నార్మల్ గా అలా చేసేదాన్ని కాదన్నా, కాకపోతే ఏంటంటే నా కడుపు కోసం అని నేను అలా చేయాల్సి వచ్చింది. కడుపు కోసం ఏంది కడుపు? ఎవరికి కడుపు? అమ్మ నాన్న చనిపోయారన్నా, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నువ్వు కథలు చెప్పకు. సరే ఫోటోలు డిలీట్ చేసినావు కదా, ఒక మాట డిలీట్ చేసింది కదా, ఇప్పుడు ఎవరి దగ్గర వేరే దగ్గర ఎన్నో ఉన్నాయి కదా, పెట్టుకో. పెట్టుకుంటావు పెట్టుకో, మా ఓన్ తప్పు లేదు, కావాలని ఇట్లా చేసినావు అని చెప్పి నేను కూడా వీడియో ద్వారా మొత్తం అంతే. ప్లీజ్ అన్న, ఏమొద్దన్నా, ప్లీజ్ నా మాట వినన్నా, ప్లీజ్ ఒక్క నిమిషం నా మాట వినండి. అంటే నాకు చాలా ఇష్టం అన్నా, తనంటే నాకు చాలా ఇష్టం. అయినా నేను ఈ ఫీల్డ్ కి వచ్చి జస్ట్ 5 months అవుతుంది. ఈ 5 months లో ఫిజికల్ గా జస్ట్ ఒక 5-6 members తో తప్ప నేను అది నా మనసు చంపుకొని నాకు అలా చేయాలని లేకపోయినా కూడా నాకు చేయాల్సి వచ్చిందన్న. ఎందుకంటే కనుక నేను చెత్త కుప్పల దగ్గర కూర్చొని తిన్న రోజులు ఉన్నాయన్న విస్తరాకుతో. రోజు కడుపు మాడి చావలేక ఎవరో ఒక దగ్గర ఇలా చేస్తే అమౌంట్ వస్తాయని చెప్తే ఆ రోజు చూసి ఫస్ట్ టైం నా కళ్ళతో ఒక 1000 రూపాయలు చూసేసరికి నాకు ఎంత ఆనందం వేసింది. ఒక పూట కడుపు నిండా తిన్నాను. ఇదేనేమో నా బ్రతికి ఇంతేనేమో, నేను ఇలానే ఉండాల్సి వస్తుందేమో. చనిపోయాను, యాక్సిడెంట్ లో చనిపోయారు. యాక్సిడెంట్? నీ ప్రాపర్ ఎక్కడ సార్? మాది కర్నూలు దగ్గర. కర్నూలు దగ్గర. హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 5 months అవుతుంది. 5 months అవుతుంది. సరే, మీ అమ్మ నాన్న చనిపోయారు అనే ప్రూఫ్ ఏంది? కావాలంటే ఇంకా మా ఊరు విలేజ్తో సహా మొత్తం ప్రతిదీ చెప్తాను, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అన్న. ఒకవేళ అన్ని అబద్ధాలు తెలిస్తే? అబద్ధాలు అయితే మీరు ఏం చేసినా నేను దానికి సిద్ధమే. మీరు ఏం చేసినా అప్పటిదాకా నువ్వు మాతో ఉంటావని ఏంది గ్యారెంటీ? బిఎస్ లో కూర్చోబెడతాం నేను, తీసుకో. ఓకే, పిఎస్ లో కూర్చోబెడతా అన్నా? ఓకే. ఇప్పుడు ఏంది, ఏమంటారు నువ్వు చెప్పు? ఫోటోలు డిలీట్ చేసినావు కదా, అయిపోయింది కదా, అయిపోయింది కదా, నీది అయిపోయింది, మా వాడిది అయిపోయింది. తినలాగా ప్రేమ నాకు ఎవ్వరు చూపించలేదన్న. తనంత ప్రేమ నాకు చాలా, సరే అమ్మా, నేను చాలా దగ్గర అయ్యానన్న. తనంటే నాకు చాలా ఇష్టం అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ రాజు, అర్థం చేసుకో రాజు. సరే, వాడు వద్దంటాడు, మరి ఏమంటావు? వద్దు కదా, ఫోటో డిలీట్ చేసేస్తారు, అన్ని డిలీట్ చేసేస్తారు. తను ఇంకా నాకు రాడని అర్థమైపోయింది, నన్ను పెళ్లి చేసుకోవడానికి అర్థమైపోయింది. నేను చచ్చిపోతా అన్నా. నాకు ఏంది ఎవరికి బ్లాక్మెయిల్ చేస్తున్నావు? బ్లాక్మెయిల్ కాదన్నా, తను నాకు దక్కినప్పుడు నాకు అవసరం లేదన్నా. నాకు జీవితమే వద్దేసరికి నాకు జీవితమే వద్దన్నా, నేను చచ్చిపోతా. కాదమ్మా, ఇగో ఒక మాట, ఇప్పుడు ఆయన నీకు ఆయన వద్దంటున్నాడు, మరి దానికి ఏమంటావు చెప్పు? వద్దంటున్నాడు కదా, వడ్లేసుకోండి. ఇప్పుడు నువ్వు కావాలనుకుని ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఆయన మనసులో నువ్వు లేనప్పుడు ఇద్దరు దగ్గర ఉండి ఏంది, ఏం లాభం చెప్పు? నీకు ఆయన అంటే ఇష్టం, ఆయన నువ్వు అంటే ఇష్టం లేదు కదా. నువ్వు చచ్చిపోతా అని మాట్లాడకు, ఒక ఆడపిల్లవి. అర్థమవుతుందాను? నాకు అర్థమైంది, తను నాతో రాడు, నేను ఎలా చనిపోతానని నాకు వద్దన్నా. రాజు లేని బ్రతుకు చచ్చిపోతా అంటున్నా. రాజు లేని బ్రతుకు నేను బ్రతకలేనన్నా. నాకు ఒక్క నిమిషం ఆగు, మాట్లాడు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు అట్లా కాళ్ళు పట్టుకున్నాడు అదంతా ఏం కాదు. ఆయన వద్దు అన్నప్పుడు సైడ్కి రామ్మా, సైడ్కి రాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడు ఆయన వద్దు అంటున్నాడు కదా. నాకేదో ప్రాబ్లం ఉందని కదా, ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ చెకప్ చేయించుకున్నా. కావాలంటే ఇంకా మీరు కూడా చెకప్ చేసి ఆయన నేను అన్నం లేకపోతే అనాథాల దగ్గర అనాథాశ్రమంలోకి వెళ్ళి తిని రోజులు నన్ను ఆ టైంలో ఎవరు చెత్తకుండా దగ్గర పడుకుంటే ఎవరు రామ్మా నేను హెల్ప్ చేస్తాను. ఎక్కువ చదువుకుని కూడా చదువుకోలేదన్నా నేను. నాకు ఇక్కడ ఏదైనా జాబ్ దొరుకుతుందేమో వచ్చాను. నేను చదివిన చదువుకు అసలు ఇక్కడ ఏ జాబ్ కాదు కదా, కనీసం నన్ను కుక్కలు కూడా మనుషులు ఎవరు చూడట్లేదన్న. ఆ టైంలో ఒక్కొక్క నాకు మంచి డ్రెస్ ఇప్పించి KBHP దగ్గర నిలబడితే నా బ్రతికి ఇంతేనేమో, నేను ఇంతేనేమో అని అనుకునే టైంలో నాకు రాజు కలిసిండన్న. తను
ఇక మాత్రమే కదన్నా, తను నాకు చాలా ప్రేమ మంచాడన్న, తను నాకంటే చాలా ఇష్టం అన్న. అందుకోసమని తను కావాలనుకుంటున్నా. నాకు వేరే ఆప్షన్ లెక్క నేను ఇదంతా చేశాను. అవును, నేను ఒప్పుకుంటా, కానీ ఆ వెళ్ళ వాళ్ళందరూ సేఫ్టీ యూజ్ చేశారు. నీలా నాకు ఎవ్వరు నచ్చలేదు రాజు. ప్లీజ్ రాజు, ప్లీజ్ నన్ను నిన్ను లేకుండా ఇంకా నేను చచ్చిపోతా రాజు. నాకు నువ్వు అంటున్నావు, నువ్వు ఆమె బ్లాక్మెయిల్ చేస్తుందని అంటున్నావు, కానీ ఆమె నేను లవ్ చేస్తుంది, నువ్వంటే ఇష్టపడుతుంది, ఏం చేయలేని పరిస్థితులలో ఆమె బ్లాక్మెయిల్ చేసింది, అంతేగాని నీకు ఆమె ఏదో చేయాలని చేయలేదు. ఆమె పరిస్థితి కూడా బాగాలేదు, అమ్మ నాన్న లేరు. మేము ఎంక్వైరీ చేస్తాము, ఏమన్నా తప్పని తెలిసింది అనుకో, నువ్వేమన్నా అబద్ధం చెప్పినావని తెలిస్తే ఏం చేయాలి చెప్పు. మీరు ఏం చేసినా నిన్ను నమ్ముతున్నాను. ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసినాక మీ అమ్మ నాన్న ఉన్నారు, నీకు ఇవన్నీ చెప్పిన అబద్ధాలు అని చెప్పి తెలిసింది అనుకో, జైల్లో కూర్చోబెడతాను. నేను అర్థమైంది. కాదు, ఒక నిమిషం. ఆమె నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటుంది. ఆమె అంత ఘోరంగా నేను లవ్ చేస్తున్నాను. ఆమె చూడు బ్రో, ఒకవేళ ఇట్లాంటి స్కాములు చేసేటోళ్ళు అయితే నాకు తెలుస్తుంది బ్రో. నేను దగ్గర కొన్ని వేల మందిని నేను డీల్ చేసినాను. నా వీడియోలు చూస్తూనే ఉంటాను. నాకు ఇంత ట్రూగానైతే నాకు ఎవరు అనిపించలేదు. నేను చెప్తున్నా కదా, ఆమె వృత్తి ఏదైనా కావచ్చు, ఆమె ఏం చెయ్యలేని పరిస్థితులలో ఆ దారిలోకి వెళ్ళింది, అంతేగాని ఆమెకి ఏదో అలవాటు ఉండి మాత్రం ఆమె వెళ్ళలేదు. పాపం బ్రో, నాకు చూస్తే బాధ అనిపిస్తుంది. ఇగో నేను ఏమంటున్నా బ్రో, ఏమున్నా కానీ సరే పాస్ట్ ఇస్ పాస్ట్ బ్రో, పాస్ట్ వదిలేసుకో బ్రో, పాస్ట్ అందరికి ఉంటుంది. సరేనా? ఇగో ఇప్పుడు నీ వైపు కూడా నేను ఆలోచిస్తున్నా, ఏంటంటే నువ్వు ఆమెకి ఏదో ఉందని చెప్పి భయపడుతున్నావు. సరేనా? నువ్వు ఆమె దగ్గరికి, ఆమె ఏమంటుంది, ఆమె వచ్చిన ప్రతి ఒక్కరు సేఫ్టీ యూజ్ చేసినారని అంటుంది. సరే, ఒకసారి నువ్వు నీ పరిస్థితి కూడా నాకు అర్థమైంది. నువ్వు చేసుకుంటే నీకు ఏమన్నా డిసీజ్ వస్తుందేమో అని బాధపడుతున్నావు. సరే, నీ కండిషన్ ఏం చెప్పు. ఆమె నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటుంది, నువ్వేమంటున్నావు అది చెప్పు నాకు. సరేనా? ఇప్పుడు ఈ మా బాధ తెలుసుకున్నాక కూడా నాకు కూడా కొంచెం జాలి అనేది కొంచెం వచ్చిందన్న. కొంచెం ఇటువంటి అమ్మాయికి లైఫ్ ఇస్తే తప్పేం లేదన్న. పక్కా ఇస్తాను. రికార్డ్ అవుతుంది, మళ్ళీ మాట మారిపోతుంది. పక్కా ఇస్తా అన్న. కానీ నాకు ఒక చిన్న డౌట్ అన్న. ఆమె మంత్లీ చెక్అప్ చేపించుకుంటాను అన్న. అంతే, అదొకటి నాకు చూపించమన్నా. సరే అమ్మా, అంటే నాకేం ఆయన నేను పెళ్లి చేసుకుంటా అని అంటుండు. మంత్లీ చెకప్ చేయించుకునేది ఒకటి నీకు చూపించమన్నా. ఒకవేళ ఏమన్నా ఉంటే చేసుకోవా చెప్పు, ఏమన్నా ఉంటే చేసుకోవా, అదొక్కటి చెప్పు, క్లారిటీ ఇవ్వు నాకు. చేసుకుంటా అన్న, నా చేతైనంత వరకు ఏమన్నా సరే చేసుకుంటా అన్న. ఏదో ఒకటి నా చేతైనంత వరకు నేను బతికించుకుంటా అన్న. నేను కాపాడుకుంటాను, నేను చదువుకుంటా. నీకు అర్థమైంది కదా ఆమె ప్రేమ అనేది. ఈ మా ఉన్న సిచ్యువేషన్ నాకు అర్థమైందన్న. ఇక అమ్మ ఒక మాట, ఆయన చేసుకుంటా అంటుండు, ఇక మీద నీకు ఆ లైఫ్ వద్దు. జీవితంలో నాకు ఆ లైఫే వద్దన్న. అన్నదవి నీకు పేరెంట్స్ లేరు కాబట్టి నీకు ఒక మంచి దేవుడే పంపించిండు అని చెప్పేసి అనుకో. పెళ్లి చేసుకో, ఆ లైఫ్ వదిలేసేయి, మనంతో మంచి లైఫ్ లీడ్ చేయి, మంచి లైఫ్ బతుకు. ఏమైనా ఉన్నా కానీ సరే మనోనికి చెప్పు, నీ బాధలు ఏమైనా ఉన్నా కానీ సరే. మీ ఇద్దరికి ఏమైనా బాధ వచ్చినా నాకు చెప్పండి, సరేనా? కష్టపడి నేను చదువుకుంటాను. ఇప్పుడు నీకు అయితే ఏం లేదు అని నువ్వు అంటున్నావు, మనోడైతే ఏదో ఉందని భయపడుతున్నాడు. ఒకవేళ భయపడ్డా సరే ఆయన కూడా నీ ప్రేమను అర్థం చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఆమె ఒకటి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రావద్దు, ఆమె నువ్వు ఇట్లుంటే నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఆమె ఎప్పుడు అనొద్దు. ఎందుకంటే ఆమె సిచ్యువేషన్ బాగలేదు, అట్లా అమ్మనన్నా చనిపోయారు. మనం ఎంక్వైరీ అది కూడా చేద్దాం, ఓకేనా? అది ఆమె ఏమన్నది ఎంక్వైరీ చేసుకోండి అని అన్నది, ఓకేనా? వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది, అది కూడా ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ అన్ని క్లియర్ ఉంటే మీ ఇద్దరు పెళ్లి నేను చేస్తాను, సరేనా? టెన్షన్ ఏం తీసుకోకండి. ఇప్పుడు ఫొటోస్ గీటోస్ మళ్ళీ ఏం బ్లాక్ మెయిల్ చేయదు, అర్థమవుతుందా? ఏం బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తావు? ఇంకా నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాను. బ్రో, ఇప్పుడు ఎటువంటి గొడవలు ఏం రానియకండి, సరేనా? మంచిగా ఉండండి మీరిద్దరు. పెళ్లి చేసుకుంటా, సరేనా? వెళ్ళండి. ఇంకా మీరు ఇప్పుడు నీకు డబ్బులు ఏమన్నా కావాలా? నేను ఇస్తాను. నేను బ్రో ఫోన్పే ఉందా నీకు? ఫోన్పే కొన్ని డబ్బులు కొడతా. తాగుడు అలవాటు ఏమైనా ఉంటే మానుకో, అర్థమవుతుంది? నువ్వు ఈ తర్వాత ఈమెతో ఇట్లా చేసినావు అని చెప్పి మళ్ళీ వేరే దగ్గర దగ్గర కానీ పోయినావు అనుకో, నేను ఎట్లేం చెప్తావు? ఫస్ట్ అది చెప్పు.
నీ ఇంట్లో ఏం చెప్తావు? మా ఇంట్లో వాళ్ళకి నాకు నచ్చింది అమ్మాయి, నేను చేసుకుంటానని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో. తర్వాత ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నా చేతుల కష్టంతో చేసుకొచ్చి నేను పెడతాను. బ్రో నీకు నేను చెప్తున్నా కదా, ఈ అమ్మాయి వృత్తి పాస్ట్ ఏదైనా కానీ ఇట్లాంటి ప్రేమించే అమ్మాయి నీకు ఎక్కడ దొరకదు. ఇంతగానో బతిమలాడుతుంది బ్రో ఆమె అనుకుంటే ఇక్కడ చెయ్యొచ్చు. ఆమె వేరే దగ్గర కూడా ఫొటోస్ ఉన్నాయి, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాకు నువ్వు కావాలి అంటే ఆమె ఏమైనా చెయ్యొచ్చు ఆమె అనుకుంటే. కానీ ఆమె నీ కాళ్ళు పట్టుకొని నేను బతిమలాడుతుంది, నీ ప్రూఫ్లు ఎన్నున్నా కానీ సరే ఆమె నేను బతిమలాడుతుందంటే నువ్వు ఆమె అర్థం చేసుకో ఆమె ఎంత నిన్ను ప్రేమిస్తుంది అనేది. సరేనా? నేను ఫోన్పే నీ నంబర్కి కొన్ని అమౌంట్ ఫోన్పే చేస్తాను. ఎల్లో అమ్మాయికి మంచి డ్రెస్ ఇప్పించేసి మీరు ఇంకా ఉండండి ఇంకా మీరు. సరేనా? వెళ్ళి ఇంకా. సరేనా? అరే రే 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 బ్రో వద్దు బ్రో వెళ్ళండి బ్రో, మీరు మంచిగా ఉంటే అదే చాలు. సరేనా? సరేనా? వెళ్ళొస్తాం. రైట్ బ్రో వెళ్ళండి అమ్మా, బాయ్. చూసి జాగ్రత్త. నేను నంబర్కి ఫోన్పే చేస్తా చూడు, ఆటో బుక్ చేసుకొని వెళ్ళండి. సో గైజ్ చూసారు కదా, అంటే నాకు ఫస్ట్ టైం నేను ఈ కేసు తీసుకున్నందుకు నాకు ఒక మంచిగా అనిపిస్తుంది. అంటే నాకు ఎట్లా చెప్పాలో అర్థం అవుతలేదు, కానీ అమ్మాయి చాలా లవ్ చేస్తుంది అబ్బాయిని, చాలా అంటే చాలా లవ్ చేస్తుంది. ఆ అమ్మాయి అంతగానో మా అబ్బాయి కావాలి అనుకుంటుందంటే ఇంకా అబ్బాయి ఎంత ప్రేమ చూపించిండు, వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో ఏం జరిగిందో మనకైతే తెలియదు. సో లాస్ట్కి అబ్బాయి కూడా కరిగిపోయిండు. సో గైజ్ మనము దిల్సే లవ్ చేస్తే అది ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని వచ్చినా కానీ సరే కలిసిపోతాం. అంటే యూనివర్స్ మనల్ని కలుపుతుంది. సో నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఇలా స్టోరీ విన్న దాని తర్వాత నాకు ఒక్కటి మెసేజ్ ఏమి ఇవ్వాలనిపిస్తుంది అంటే, ఓకే వాళ్ళిద్దరు కలవరికనేమో మరి ఆ విధంగా అబ్బాయి పోయిండేమో, ఏమో వాళ్ళిద్దరికే రాసి పెట్టుందేమో. నాకేమనిపిస్తుంది అంటే, నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే జాగ్రత్తగా ఉండరు. అంటే దీనివల్ల జాగ్రత్త పడాల్సింది ఏం లేదు. అంటే నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, దీనివల్ల అంటే ఆయన అనుకుంటుండే ఇట్లా ఆయనకి ఏమైనా డిసీజ్ ఏమైనా వస్తుందేమో అని. సో ఎవరి దగ్గరకన్నా వెళ్ళినా కానీ సరే, మీ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఆర్ మీరు ఎక్కడికైనా మీ స్ట్రెస్ తీసుకోవడానికి ఎక్కడైనా వెళ్ళినా కానీ సరే, నేను ఒకటే చెప్తున్నా, హెల్మెట్ అనేది వాడండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా. సో నేను ఇది పోండి ఎంకరేజ్ చేస్తలేను, కానీ ఎవరి నీడ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పుడు వాడు అట్లనే ఆ కామంతో ఉండి అనుకో, వాడికి ఎవరి మీదైనా కోరికలు కలగవచ్చు, అక్క కానీ చెల్ల కానీ ఎవరి మీద అంటే ఇట్లాంటి ఏం చేయకుండా ఉంటే ఇట్లాంటి మృగాలు బయటకు వస్తారు. సో దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళిద్దరి మీద అభిప్రాయంని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ అమ్మాయి గురించి ఏమనుకుంటున్నారు, అబ్బాయి గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ చెప్తున్నా కదా, నేను ఎన్ని కేసులు సాల్వ్ చేసినా లైఫ్లో ఇదొక బెస్ట్ కేసు నాకు తగిలింది. సో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఈ కేసు సాల్వ్ చేసినందుకు. సో ఇంకొకటి ఏంటంటే, నా వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, నా వీడియో ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు అని చెప్పేసి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను వాళ్ళకి చేసిన న్యాయం ఎట్లా అనిపించింది అనేది కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.